Good morning, good evening to all. I am Dr. Varija Udayaraju. I am working as associate professor. So, మనం ఈరోజు డిస్కస్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. మనం ఈరోజు డిస్కస్ చేసుకునేది ఏంటంటే యాక్చువల్గా నేను అన్ని విషయాల గురించి అంటే నేను వేరే సొల్లు కబుర్లు అది ఏం చెప్పను, మన ప్రమోషన్స్ యాడ్స్ అట్లాంటివి కూడా ఏమి ఉండవు. జస్ట్ నాకు తెలిసిన విషయాలు, నేను ఫేస్ చేసిన విషయాలు, ఎక్కువగా స్టూడెంట్స్కి లెసన్స్ చెప్పడం లాంటివి, తర్వాత ఏది యూజ్ఫుల్గా ఉంటుంది ఈ రోజుల్లో. అందరూ ఇంజనీరింగ్ అని మెడిసిన్లనే కాకుండా ఇంకా ఏది యూజ్ఫుల్గా ఉంటుంది, అసలు ఎలా జరుగుతోంది, యూనివర్సిటీస్లలో ఎలా ఉంటుంది, ఆఫ్టర్ దట్ బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఏమేమి ఫేస్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్, ఎలా అడ్జస్ట్ కావాలి, ఒక ఆడపిల్ల ఇంట్లో గారాబంగా పెరిగి అత్తవారింటికి వెళ్తే ఎలా అడ్జస్ట్ అవ్వాలి, అక్కడ ఎలా మనల్ని మనం మలుచుకోవాలి, ప్రపంచంలో బయటకు వెళ్ళిన తర్వాత కెరీర్లోనే కాకుండా బయట కూడా ఎలా మనం సక్సెస్ అవ్వాలి అనే దాని మీద డిఫరెంట్ టాపిక్స్ మనకు పనికొచ్చేటి నేను మాట్లాడతాను. ఓకే, టుడే నేను మామూలుగా ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతీయ సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే చాలామంది అనుకుంటారు ఇది హిందూ ధర్మం కదా, మరి మేము ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సంథింగ్ బ్లా 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 ఇంకేదైనా కదా అనుకుంటారు. బట్ అన్నిటికంటే ముందు వీఆర్ ఇండియన్స్. ఇండియన్స్ది హిందూ కాదండి. సో సనాతన ధర్మం అంటే హిందూ కాదు, హిందూ ధర్మం కాదు. హిందూ ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు. హిందూ ఈజ్ ఆ రిలీజియన్, అన్ని రిలీజియన్ లాగే హిందూ రిలీజియన్. బట్ సనాతన ధర్మం అంటే ఏంటంటే అన్ని మతాల వాళ్ళకి ఆచరించదగింది. అంటే దాంట్లో ఇట్ మీన్స్ దాంట్లో ఏం లేదు, ఏ మనిషికైనా పనికొచ్చేదన్నమాట. అది భగవద్గీతలోనూ చెప్పొచ్చు, ఖురాన్లోనూ చెప్పొచ్చు, బైబిల్లోనూ చెప్పొచ్చు, జొరాస్ట్రియన్ గ్రంథాలలో చెప్పొచ్చు, పార్సియన్ గ్రంథాలలో చెప్పొచ్చు. ఏదైనా కానీ ఆచరించదగింది, 10 మంది సమ్మతించదగింది. ఓకే, అదే సనాతన ధర్మం. అది పూర్వం రోజులలో ఇన్ని మతాలు ఇన్ని లేవు కాబట్టి ఇప్పుడు ఋషులు చెప్పారు. ఆ తర్వాత క్రైస్ట్, తర్వాత ఇస్లాం ప్రవక్త, బహాయ్, జొరాస్ట్రియన్, ఎన్నెన్నో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఇవాళ చాలా మతాలు, చాలా కులాలు, చాలా ఇది వచ్చేసాయి. అన్నిట్లలోనే సారాంశం వెతికితే అందరూ కూడా ఇవాళ నాస్తికులనండి, ఆస్తికులనండి, ఎవరైనా అనండి, మేము దేవుణ్ణి నమ్మం అనేవాళ్ళు కూడా ఏదో ఒక టైంలో, అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అది దేవుడని పేరు చెప్పకపోయినా కూడా మేము దేవుణ్ణి నమ్మము అన్నా కూడా అక్కడ ప్రకృతి అనేది ఒక శక్తి, ప్రకృతిలో ఒక శక్తి దాగుంది, ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తి మనల్ని కాపాడుతుంది. కొంతమంది రాముడు అంటారు, కొంతమంది అల్లా అనొచ్చు, ఇంకొంతమంది కృష్ణుడు అనొచ్చు. హిందువులకు 33 కోట్ల దేవతలు ఉన్నట్టు ఇంకా ప్రపంచంలో ఏ మతానికి కూడా దేవతలు ఉంటారు. సో అలాగా అన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టుగా, ఎవరు భావించుకున్నట్టుగా వాళ్ళు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ అక్కడ ప్రకృతి అనేది ఒక శక్తి, ప్రకృతిలో ఏదో శక్తి దాగుంది. ఈ రోజుకి కూడా మనకి ఎన్నో ఎన్నో తెలియని రహస్యాలు ప్రకృతిలో దాగున్నాయి. మానవుడు ఇంత సైన్స్ కనిపెట్టినా కూడా మానవులు ఇంకా ఛేదించలేనివి మనకి ఎన్నో కనబడుతున్నాయి. అప్పుడు ఏమనుకుంటాం, ప్రకృతిలో ఏదో భగవంతుడు ఉన్నాడు అనుకుంటాం. మరి ఇలాంటి కృష్ణ పిల్లలు అంటారు, ఇలాంటివన్నీ కూడా ఎలా వచ్చింది ఇదంతా కూడా అంటే అక్కడ మతము కాదు, కులం కాదు, ఏ మతము లేదు, ఒక శక్తి, ప్రకృతి శక్తి, ధర్మం. అంటే మనిషి మనం మంచిగా ఉన్నంత వరకు, మీరే చూడండి, మనిషి మనం మామూలుగా మూవీస్లో చూస్తుంటాము, కొంతమంది విలన్ క్యారెక్టర్స్ చేసినప్పుడు మనకు చాలా అసహ్యంగా, చాలా కోపంగా, మనకి కోపం వచ్చేస్తుంటారు వాళ్ళు చేసే పనులు. అదే వాళ్ళు మంచి పాత్రలలో నటించినప్పుడు మనకు చాలా సంతోషం వస్తుంది. అబ్బా వీడు ఎంత బాగున్నాడు, ఆ సినిమాలో చూస్తే బాగలేడే అని అనిపిస్తుంది. సో అలాగే మనిషి మంచితనంగా ఉంటే, ఆ మంచితనం ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయితే, మంచి పనులు చేస్తూ ఉంటే అది మన జీవితాన్ని కూడా ఆల్మోస్ట్ సక్రమంగానే నడిపిస్తుంది. కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు కూడా. మనం ఎంత మంచిగా ఉన్నా ఎదుటోళ్ళు కూడా బాగుండాలని లేదు కదా. సో కాకపోతే 100కి 100% అయితే ఎక్కడా చెడు జరగదు. ఒక దగ్గర చెడు జరిగినా ఇంకో దగ్గర న్యాయం చేస్తాడు ఖచ్చితంగా. ఆ ధర్మం అనేది న్యాయం చేస్తుంది.
దానికి ఎన్నెన్నో ఉదాహరణలు, ఎన్నో కోకొల్లలు, ఎన్నో. నేను ఒకప్పుడు అమ్మ వాళ్ళతో గొడవ పెట్టుకున్నా, ఏంటమ్మా ఎందుకు అలా అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, మనల్ని అన్యాయం చేసిన వాళ్ళని మీరు ఎందుకు మాట్లాడతారు. కానీ ఈరోజు అమ్మ చెప్పినవన్నీ ఈరోజు నేను లైఫ్లో ఫేస్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎస్ దిస్ ఈజ్ ద రైట్. అమ్మ చెప్పింది మొత్తం కరెక్టే. ఎప్పటికైనా ఒకనాడు వాళ్ళ అధర్మం వాళ్ళని ఎక్కడికో పతనానికి తీసుకెళ్ళిపోతుంది అని నాకు చాలా అనిపించింది. నాకు చాలా అంటే అనిపించడం కాదు, నిజంగా నాకు అది మా ఫ్యామిలీలో అమ్మ చెప్పినవి అన్నీ నాకు జరిగాయి మీన్స్ అమ్మ నాన్న చాలా ధర్మంగా ఉన్నారు కాబట్టి ఇవాళ పిల్లలం మేము కూడా చాలా ఎన్ని అంటే ఆడపిల్లలమైనా కూడా ఎవరి లైఫ్లో వాళ్ళకు లోటు లేకుండా బతకగలుగుతున్నాం. అదే మా అమ్మ నాన్న ఏదో ఎవరికి అన్యాయం చేస్తుంటే ఏదో చేస్తుంటే మేము ఇలా ఉండేవాళ్ళం కాకపోయేవాళ్ళం. దానికి కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను తర్వాత మీకు అవన్నీ వివరిస్తాను ఏం జరిగినాయి. నాకు మా ఫ్యామిలీనే ఒక పెద్ద వరల్డ్ లాగా అయిపోయింది. కానీ అదంతా నాకు ముందు తెలియదు అనమాట. ఇలా జరుగుతుంది ప్రపంచం వెనకాల ఇలా ఉంటుంది అనేది నాకు తెలియక నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను, ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాను. అవన్నీ కూడా నేను నా స్టూడెంట్స్ చెప్పినప్పుడు వినకుండా వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఒక టీచర్గా నేను చెప్పాల్సింది నేను చెప్తాను, నా అలాగే ఎవరు ఇబ్బందులు పడకూడతాను, ముఖ్యంగా ఆడపిల్లలు. కానీ కొంతమంది అయినా యూట్యూబ్ ద్వారా వింటారు, విని జీవితాలను సరిదిద్దుకుంటారు కదా అని ఒక ఆలోచనతో నేను చేస్తున్నాను. అంతే తప్ప ఏ ప్రయోజనం ఆశించి ఇందులో లేదు. నాకు అసలు అట్లాంటి మనీ మైండెడ్ కాదు. ఓకే, ఇది ఇవాళ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే నేను చెప్తున్నాను. నా వీడియోలో ఏమేమి ఉంటాయి నేను కంటిన్యూస్గా మీకు ఒకరోజు వీలవుతుంది, నాకు ఒకరోజు వీలవ్వకపోవచ్చు, ఒక 2 డేస్కి ఒకసారైనా నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను. అది కూడా సుత్తి ఎక్కువగా ప్రొలాంగ్ లేకుండా నేను చాలా చిన్న వీడియోలు చేస్తాను, మీరు చూసేటట్టుగానే చేస్తాను. నా క్వాలిఫికేషన్స్ వచ్చేసేసి నేను ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్కియాలజీ తీసుకున్నాను, గోల్డ్ మెడలిస్ట్ని, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని. సో దెన్ నేను మ్యూజియాలజీ చేశాను, దెన్ ఎంఫిల్ టూరిజం చేశాను, పిహెచ్డి టూరిజం చేశాను, ఢిల్లీలో కల్చర్ మినిస్ట్రీలో వర్క్ చేశాను, అండ్ ఆర్కిటెక్చర్ చేశాను, పాలిటెక్నిక్ చేశాను. ఇలా ఎన్నెన్నో కోర్సులు చేశాను. దానికి హిస్టరీ చేశాను, హిస్టరీ కన్సర్న్ ఉన్నాయి. ఇన్నిటి వాటిల్లో కూడా నేను అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేశాను. ఐ గాట్ ద జోఆర్ఎఫ్ ఫెలో, ఐ గాట్ ద కామన్వెల్త్ ఫెలోషిప్. ఇన్ని ఫెలోషిప్లు ఒక ఫార్వర్డ్ క్యాస్ట్లో పుట్టి మొత్తంగా నేను ఫెలోషిప్లు తీసుకొని చదువుకున్నాను. అవన్నీ మీకు చెప్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే నన్ను సంప్రదిస్తే నేను అప్లై చేసుకునే విధానము చెప్తాను. మీరు అప్లై చేసుకోవచ్చు, రావని కాదు. వాళ్ళ వేలకు లక్షలు పోస్తేనే చదువు వస్తుందని కాదు, ఉద్యోగాలు వస్తాయని కాదు. గవర్నమెంట్ ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తుంది. అవన్నీ యూటిలైజ్ మనం చేసుకోగలిగితే నార్త్ ఇండియన్స్ చాలా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను అక్కడ 1 year జాబ్ చేసే మినిస్ట్రీలో ఉండి చాలా చూశాను. అక్కడ నేను సింగిల్ ఎన్పి ఖర్చు పెట్టకుండా ఇన్ని డిగ్రీలు తీసుకున్నాను. నేను ఉద్యోగం కూడా సంపాదించుకున్నాను. అందరూ నన్ను ఎగతాళి చేశారు. అయినా సరే ఆ ధర్మం అనేది ఒకటి నన్ను రక్షించింది. నా ఫస్ట్ ఏంటంటే నేను అదృష్టాన్ని నమ్మను. అదృష్టం కాదు, అక్కడ నేను చాలా కష్టపడ్డాను. అదృష్టం ఉంటే ఉద్యోగాలు రావు, అదృష్టం ఉంటే డబ్బులు రావు. ఎక్కడో ఓ చోట వస్తాయేమో లాటరీలలో, వాటిలలో ఎవరికో ఒకరికి వస్తుందేమో, అందరికీ రాదు కదండి. సో మన కష్టం మనల్ని అదే గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం ప్రతి దాంట్లో ఉంటుంది. నువ్వు కష్టపడు, ఫలితం నా మీద వదిలిపెట్టు. ఇప్పుడు ముందే ఏమీ చేయకుండానే నాకు అది వస్తుందా, నాకు ఇది వస్తుందా, ఏమీ రాదు, ఏమీ రానప్పుడు నేను ఎందుకు చదువుకోవాలి, ఏమీ రానప్పుడు నేను ఏం చేయాలి అని కాదు. ముందు 98% నువ్వు 90% అట్లీస్ట్ నువ్వు కష్టపడితే ఎస్ ఖచ్చితంగా అనుకున్నది సాధించగలరు. అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఒక నార్మల్ అమ్మాయిగా తండ్రి చాటు. నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న సడన్గా చనిపోవడం నా జీవితానికి ఒక పెద్ద దెబ్బ. ఆ తర్వాత నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎలా చదువుకున్నానో. నేను న్యూరో పేషెంట్, 7 years బేబీ అప్పటి నుంచి న్యూరో పేషెంట్. అయినా సరే లైఫ్ను జయిస్తూ నేను ఎలా చదువుకున్నాను, ఈ రోజటి వరకు ఇంకా ఇబ్బందులు ఏం ఫేస్ చేస్తున్నాను, ఇంకా చదువుకునే వాళ్ళకి ఎలా చదువుకోవాలి, ఇంజనీరింగ్ లాంటివే కాకుండా ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఎలా ఫెలోషిప్స్ తెచ్చుకోవాలి, ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నా కూడా మనం తెచ్చుకోవచ్చు, ఎన్ని ఫెలోషిప్స్ తెచ్చుకోవాలి, ఏముంది అని చెప్పేసి నేను అన్నీ చెప్తాను. ఓకే, మా స్టూడెంట్స్ చెప్తే ఎవరు వినడం లేదు. ఎందుకంటే అది వేరే స్టోరీలండి, వాళ్ళు వినకుండా పిల్లలది తప్పు కాదు అక్కడ. సో అదంతే, ఆ పరిసరాలు అంతే, ఆ ఏరియా అంతే. నేనైతే మా ఉస్మానియా యూనివర్సిటీలో నా ప్రొఫెసర్ చెప్పింది విని
ఖచ్చితంగా తూచా తప్పకుండా గురువుల మీద నమ్మకంతో చదువుకున్నాను. ముందు గురువులను నమ్మడం నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.